హలో సార్. ఈరోజు భోగాపురం అనేది ఆంధ్రాకి ఒక స్పెషల్ సిటీగా మారిందండి. ఎందుకంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక చిరకాల కోరిక అన్నమాట. సో దానివల్ల ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రావటం వలన మనకు ఇంతవరకు విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ అనేది కాస్త స్లోగా ఉంది. బట్ ఇప్పుడు ఐటీ రంగం కూడా స్పీడ్ అవుతుంది. అదేవిధంగా 3 జిల్లాల్లో సెంట్రల్ పాయింట్ అయినటువంటి భోగాపురంలో ల్యాండింగ్, టేకాఫ్ షీ మీద నుంచే వచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా సరౌండ్స్లో కూడా 5 floors కట్టుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఏరియా భోగాపురం అండి. అయితే ఈరోజు మన 3 జిల్లాలలో భోగాపురంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 4-5 yearsలో మీరు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో దానికి ఖచ్చితంగా 4 రెట్లు పెరిగే అవకాశం అనేది ఉందండి. ఆ పెరిగే అవకాశం అనేది ఒక్క భోగాపురం ఏరియాలో మాత్రమే ఉంది. ఒకప్పుడు గజం 1500 కూడా ఎప్పుడో భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తుందన్న టైం అప్పుడు కొన్నారండి. సో ఇప్పుడు గజం 20,000 వరకు వెళ్ళిపోయిందండి. 20-25,000 వరకు కూడా వెళ్ళింది. ఇది ఖచ్చితంగా మనకి ఒక 5 yearsలో మినిమం 60,000 to 80,000 వరకు స్క్వేర్ అనేది వెళ్ళబోతుందండి. సో అటువంటి అవకాశం ఉన్నటువంటి భోగాపురంలో వీలైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది 100% ది బెస్ట్ అండి. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు భోగాపురంలో ఇంతవరకు కూడా గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేయడం కోసం అక్కడ ల్యాండ్ వాల్యూ అనేది పెంచలేదండి. సో నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా మనకి ఏంటంటే గవర్నమెంట్ వాల్యూ అనేది పెంచబోతోంది. సో గవర్నమెంట్ వాల్యూ పెరిగింది అంటే ఆటోమేటిక్గా మనకి మార్కెట్ వాల్యూ కూడా హైక్ అయిపోతుంది అనమాట. సో అటువంటి ఏరియాలో మనకి 4 ప్రైమ్ లొకేషన్స్లో మనకి లేఅవుట్స్ ఉన్నాయండి. ఒకటి భోగాపురం ఎయిర్పోర్ట్కి 250 feet రోడ్ని ఆనుకొని ఇటు షీకి అటు ఎయిర్పోర్ట్ కనిపించే విధంగా కంప్లీట్ కమర్షియల్తో ఒక వెంచర్ ఉందండి. అదేవిధంగా హైవేని అనుకొని భోగాపురం టు మిరాకిల్ సాఫ్ట్వేర్ లైన్లో జస్ట్ హైవే 1 km డిస్టెన్స్లో, అంటే ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అనుకుంటే శ్రీకాకుళం వాళ్ళందరూ కూడా వెళ్ళే రూట్ అండి. ఆ రూట్ 100 feet రోడ్ అనేది అది మన వెంచర్లో నుంచి వస్తుంది అనమాట. సో అదొక వెంచర్ అండి. ఇటు భోగాపురంకి ఇటు విజయనగరంకి వెళ్ళే రూట్లో అఖివరం జంక్షన్లో హైవేకి 2.5 km డిస్టెన్స్, ఇటు విజయనగరానికి 6 km డిస్టెన్స్లో ఉన్న వెంచర్ ఒకటి ఉందండి. అదేవిధంగా మనకి భోగాపురం మన పోలీస్ స్టేషన్, రిజిస్ట్రేషన్ ఆఫీస్, సబ్ రిజిస్టర్ ఆఫీస్ వీటన్నిటికి దగ్గరలో జస్ట్ 1 km డిస్టెన్స్లో ఒక వెంచర్ లాంచ్ చేయబోతున్నామండి. సో ఇప్పుడు భోగాపురంలో ఇన్వెస్ట్మెంట్ చేసి అద్భుతమైన రిటర్న్స్ సంపాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఒకసారి ఆలోచించండి.